పెద్దపల్లి జిల్లాలో ఓ దళిత మహిళపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. కారణం లేకుండానే ఓ ఎస్ఐ తమను బూతులు తిట్టాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ప్రజా సంఘాల నిరసనలతో విచారణకు ఆదేశించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు శ్యామల. పెద్దపల్లి జిల్లా బొంపెల్లి గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ. తమకున్న పొలంలో పంట పండిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రి తన భర్త పిల్లలతో కలిసి పొలానికి నీళ్లు పెట్టేందుకు సొంత ఆటోలో వెళ్లిన శ్యామలపై ధర్మారం ఎస్ఐ దుర్మార్గంగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు తన భర్త దేవేందర్ పొలంలో దిగగా పిల్లలతో ఆటోలో కూర్చున్నానని తెలిపింది శ్యామల. ఆ టైంలోనే పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ధర్మారం ఎస్ఐ హరిబాబు అటువైపుగా వెళుతూ వెహికల్ ఆపాడని, ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించాడని తెలిపింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వచ్చామని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టాడని బాధితురాలు వాపోయింది. శనివారం నాడు రాత్రి 9:30కు నేను పిల్లలు మా ఆయన ఐదుగురం కలిసి పొలం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మోటార్ కరెంట్ 9ంటికి వస్తుంది. ఆటో ఉంది మాకు. ఆటో కలిసి అందరం వెళ్ళినాక తర్వాత మా ఆయన పొలంలో నీళ్లు పెడుతుండు. ముగ్గురు పిల్లలు ఆటోలో కూర్చున్నారు. ధర్మవరం నుంచి ఒకటి పోలీస్ వెహికల్ వచ్చి నన్ను చూసి సడన్గా బ్రేక్ కొట్టి వెనక్కి వచ్చిండు. వెనక్కి వచ్చి దిగి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది మా పొలం సార్, ఇక్కడ ఇదే మా ఊరు అని చెప్పేసరికి సార్ అన్నారు కదా నీళ్ళు పెట్టేదానికి వచ్చినావా ఏదైనా కేసేనా అన్నారు. లేదో దుకాణం పెట్టడానికి వచ్చినాను అని చెప్పి ధర్మవరం ఎస్ఐ అన్నారు. విషయాన్ని గమనించిన తన భర్త ఇదేంటని ప్రశ్నిస్తే ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారని సిపికి ఫిర్యాదు చేసింది శ్యామల. కాళ్లా వేళ్లా పడ్డా ఎస్ఐ కనికరించలేదని, పైగా పిల్లలతో ఉన్న తమని పోలీస్ జీబులో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడని తెలిపింది. స్టేషన్లో ఉన్న పెద్దపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తన గోడుని పట్టించుకోవాల్సింది పోయి ధర్మారం ఎస్ఐకు వత్తాసు పలికాడని ఫిర్యాదులో పేర్కొంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. తిట్టిన తర్వాత మా ఆయన సార్ తిట్టగానే సార్ మేము ఏం తప్పు చేసినామని చెప్పి అనేసరికి మొత్తం కొడుతూనే కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాడు. కొడగా నేను ఏం చేస్తే కాళ్ళ మీద పడ్డాం. సార్ కుట్టకండి సార్ అనగా కూడా అసలు విడిచిపెట్టలేదు. పిల్లల్ని చూసినా మన కనుకన చూడకపోతే కాళ్ళ మీద వేసిన వాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. కొట్టేసరికి నన్ను కొట్టి అటు బుడగలు దొబ్బేసిండు. ఆయన పట్టుకుని తీసుకొని పోతున్నా కాళ్ళ నుంచి విడిచిపెడతలేడు. సార్ ఏమైనా నేను ఎందుకు నన్ను బతిమాడతాను దండమే సార్ కాళ్ళ మీద ఇడిచిపెట్టాలంగా కూడా ఇడిచిపెట్టకుండా గుంజుకుంటా కట్టలు పట్టి కొడతాడు. పెద్దపల్లి వేస్తే అయితే దిగుతలేరు, బూతుల మాటలకి దిగుతలేరు ఆ సార్ అయితే శ్రీనివాస్ సార్. వివాదం పెద్దది కావడంతో బొంపెల్లిలోని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. దీంతో పోలీసు అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మను విచారణాధికారిగా నియమించి ఘటనకు కారణమైన ధర్మారం ఎస్ఐ హరిబాబును హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.